అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మీలో చాలామంది ఎంగేజ్ వాళ్ళు ఉండొచ్చు. ఎంగేజ్ వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే చదువు కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఆ రకంగానే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనగా పెళ్ళయ్యి పిల్లలుండి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఆ రకంగానే రిటైర్మెంట్ అయిన ప్రజలు కూడా చాలామంది ఉండొచ్చు. సో మీరందరూ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఎంగేజ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని జాబ్స్లో జాయిన్ అయ్యి ఎర్నింగ్స్ని ప్రారంభిస్తూ ఉంటారు. వీళ్ళ జనది 21 కావచ్చు, 23 కావచ్చు, 27 కావచ్చు, ఎంతైనా కావచ్చు. వీళ్ళలో ఎక్కువగా అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి కాస్త తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ అనేవి తక్కువ ఉండడం వలన సేవింగ్స్ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు కదా, ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆ రకంగా సేవ్ చేసుకునే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో వీళ్ళ మీద ఆధారపడి పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళు కాస్త రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాస్త రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఐపీఓస్ కావచ్చు, వీటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే రిస్క్ ఉందో అక్కడే హై రిటర్న్ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ మంచి ఫండ్స్ అనేవి ఈ మధ్యకాలంలో 20%, 30%, 15% ఈ రకంగా రిటర్న్స్ని ఇస్తూ ఉన్నాయి. ఆ రకంగానే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మొత్తం తెలిసి ఉండాలి. ఏ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ తెలిస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ రకంగా స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ని చూసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలని పొందొచ్చు. ఆ రకంగానే ఐపీఓస్ కూడా ఈ మధ్యకాలంలో ఐపీఓస్ అనేవి చాలా మంచి రిటర్న్స్ని ఇస్తూ ఉన్నాయి. బర్గర్ కింగ్ చూడండి, 60 రూపాయల షేరు లిస్ట్ అయిన తర్వాత అది కాస్త 190, 180 ఆ రేంజ్లో లిస్ట్ అయింది. ఎంత ప్రాఫిట్, చాలా ప్రాఫిట్ ఉంది కదా. అంతేకాకుండా సంవత్సరాలు గడిచే కొలది మన యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కావున ఖచ్చితంగా ఒకరోజు మనం ట్యాక్స్ స్లాబ్స్లో కూడా వస్తూ ఉంటాం. సో ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి ముందు నుంచే అనగా యంగర్ ఏజ్ నుండే కాస్త అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఏంటంటే లాకిన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా 3 years ఉంటుంది. కావున సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మనం అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ రకంగానే మొత్తం అమౌంట్ని రిస్క్ అయిన ఫండ్స్లో మరియు రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కాకుండా వివిధ ఫండ్స్లో కానీ వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కానీ డైవర్సిఫై చేసుకుంటూ ఉండండి. ఆ రకంగానే పీపీఎఫ్లో కూడా పెట్టుబడి పెడుతూ ఉండండి. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట. దీనిలో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి 100% గవర్నమెంటే గ్యారెంటీ ఇస్తుంది. దీనిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. దీనిలో కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దానిలో సెక్షన్ C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ రకంగానే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అనగా 15 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అది కాస్త డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని యొక్క వడ్డీ అనేది ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 7.1% ఉంది. కావున మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో అది రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది 15 సంవత్సరాల తర్వాత. మరియు 15 సంవత్సరాల తర్వాత లంసంగా వడ్డీ వస్తుంది చూసారా, దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్ అనగా ఎవరికైతే పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళలో చాలామంది ఏం చేస్తారంటే డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు కోసం కావచ్చు, వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ కోసం కావచ్చు ఎక్కువగా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎక్కువ డబ్బుని రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు, తక్కువ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ డబ్బుని సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, లేదా ఎఫ్డి కావచ్చు, ఆర్డి కావచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అండ్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు సడన్గా డబ్బు కావాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఆన్ ది స్పాట్. సో వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుండండి. మీకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా సడన్గా డబ్బు అనేది అవసరం కావచ్చు, ఇన్వెస్ట్ చేయండి. దానితో పాటు ఎమర్జెన్సీ ఫండ్ని కూడా మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యమండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆ డబ్బుని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఎలా వర్క్ అవుతుందంటే మీరు మంత్లీ ఎంతైతే ఖర్చు పెడతారో హోల్ అండి
ప్రతి ఒక్క దానికి ఎంతైతే ఖర్చు చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఖర్చు చేస్తున్నారనుకోండి, 30,000 ఇంటూ 6 అనగా 6 నెలలకి మీరు ఎంతైతే ఖర్చు పెడతారో అంత డబ్బుని సేఫ్గా దాచిపెట్టుకోవాలి. 30,000 ఇంటూ 6 అంటే 1,80,000. ఈ 1,80,000ని సెపరేట్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని దానిలో దాచిపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే ఆ డబ్బు తీసుకొని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంది, మీ మీద మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంది. అందుకని చెప్పి ఇలా చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే రిటైర్మెంట్ స్టేజ్. వన్స్ మనకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళే రిటైర్మెంట్ తీసుకోమంటారు. ఆ రకంగానే మనం ప్రైవేట్ జాబ్ చేస్తున్నా లేదా ఏదైనా వర్క్ చేస్తున్నా, మనం వర్క్ చేయాలన్నా కూడా 60 సంవత్సరాల తర్వాత స్టామినా ఉండదు. సో మనమే రిటైర్మెంట్ అవుతూ ఉంటాం కదా. ఈ రకంగా మనం రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే మనకి వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అనుకోండి, గ్రాడ్యుయేటీ కావచ్చు, పీఎఫ్ కావచ్చు, మరియు చాలా అమౌంట్ వాళ్ళు ఇస్తారు. ఆ రకంగానే ప్రైవేట్ జాబ్ అనుకోండి, పీఎఫ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దానికి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ సీనియర్ సిటిజన్ ఎఫ్డి కావచ్చు. ఈ ఎఫ్డి ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి అయితే ఎక్కువగా వడ్డీ వస్తూ ఉంటుందన్నమాట. సీనియర్ సిటిజన్ ఎఫ్డి కావచ్చు. ఆ రకంగానే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు. ఈ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మన ఏజ్ అనేది 60 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ స్కీమ్లో టెన్యూర్ అనేది 5 years ఉందన్నమాట. అమౌంట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మినిమం 1,000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చేసి 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో వడ్డీ చూసుకున్నట్లయితే 7.4% పర్ యానం అనమాట. సో ఈ స్కీమ్లో మన డబ్బుని ఇన్వెస్ట్ చేసినట్లయితే 5 years టెన్యూర్ కాబట్టి 5 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. మరియు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దానిలో సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. ఆ రకంగానే ప్రధానమంత్రి వయవందన యోజన కావచ్చు, ఎక్సెట్రా అనమాట. చాలా స్కీమ్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి. ఈ రకంగా ఈ స్ట్రాటజీస్ ఉపయోగించి మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మన డబ్బు అనేది గ్రో అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రకంగా రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కానీ, ట్యాక్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయండి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.